ఎందుకు నీకు తలుపు అవసరం అంటే యు ఆర్ ఇన్ ద లిమినల్ స్పేస్. ఈ రోజున్నట్టు ఐగుప్తి కాదు, ఇటు వాగ్దానం కానీ మధ్య ప్లేస్ లో ఉన్నావు నువ్వు. నాకు నువ్వు అర్జెంట్ గా తలుపు తెరవాల్సిందే ప్రభువా. ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దిస్ లిమినల్ స్పేస్. ఈ యొక్క 4 గోడల మధ్యలో ఉన్న ఈ స్పేస్ లో ఉండడానికి నన్ను అసలు పిలిచిందే దానికోసం కాదు. నీవు నన్ను పిలిచిందే భయంకరమైన బానిసత్వంలో నుంచి. కానీ దేవుడు చాలా మంచోడండి. ఈ మధ్యదారులో కూడా చేయి వదిలిపెట్టాడా? వారి చెప్పులు అరిగిపోలేదు, వస్త్రములు చెరిగిపోలేదు అంటే ఎక్కడ ఆహారానికి కొదువు రానే. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే కాళ్ళు వాతం అవ్వలేదని రాశాడు. మరి అంత దూరము ఎడారిలో, అంత కష్ట పరిస్థితుల్లో, రాళ్ల మధ్యలో, రప్పల మధ్యలో, ముళ్ళ మధ్యలో, కఠినమైన పరిస్థితిలో నడిచిన వాళ్ళు కాళ్ళు స్వెల్ అవ్వలేదు. ఎంత బ్యూటిఫుల్ గా దేవుడు నడిపించాడండి. నడిపించిన దేవుడు అంటున్నాడు మన్నా నుంచి పోషించాడంట. అన్న ఆ రోజు వరకు సరిపోయింది వాళ్ళకి. వాక్యం అలా కాదు, నిన్న సరిపోద్ది, ఈ రోజు సరిపోద్ది, రేపు సరి. ఇంకొక మాట ఉన్నాడు, ఆకాశములు గతించిపోతాయి కానీ నా మాటలు గతించిపోవు. భూమి ఆకాశములు కూడా గతించిపోతాయేమో అన్నాడు కానీ నా మాట గతించిపోదు.